నెక్స్ట్ కొంచెం హై లెవెల్ క్వరీస్ కూడా నేర్చుకుందాం. ఓకే, ఫ్రెషర్స్ కి క్వరీస్ అడగరా అంటే ఫ్రెషర్స్ కూడా క్వరీస్ అడుగుతారు, కానీ చాలా సింపుల్ వేలో ఉంటాయి. చాలా డీప్ గా వెళ్తున్నప్పుడు క్వరీలో క్వరీ, హావింగ్, నెక్స్ట్ మల్టిపుల్ క్వరీస్, నెస్టెడ్ క్వరీస్ ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? ఇవాళ క్లాస్లో మనము ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఓకే, నేను ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని 3 లెవెల్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒకటి ఫర్ ద ఫ్రెషర్స్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్డ్ లెవెల్. ఎందుకంటే ఎస్క్యూఎల్ డెవలపర్కి ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న వాళ్ళ వరకు కూడా వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఓకే, అట్ ఫస్ట్ ఇంటర్వ్యూ లెవెల్స్లో అంటే ఫ్రెషర్గా ఉండే వాళ్ళకు ఎస్క్యూఎల్ బేస్డ్ మీద డీప్గా థియరీ పార్ట్ అడుగుతారు. సో టుడే అది డిస్కస్ చేస్తున్నాం. ఈవెన్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఆల్సో ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్, మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? నో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, నౌ ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ఎస్క్యూఎల్. Of course, we can say SQL is a structured query language. Okay, ఈ structured query language రిలేషనల్ డేటాబేసెస్ కోసం యూస్ చేస్తున్నారు. రిలేషనల్ డేటాబేసెస్ అని చెప్తున్నాను కాబట్టి మీకు ఇంకొక విషయం చెప్తాను. రిలేషనల్ డేటాబేసెస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, రిలేషనల్ డేటాబేసెస్ అనేవి డేటా మోడల్స్ కిందకి వస్తాయి. జనరల్గా ఇవి 5 మోడల్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం తీసుకుంటా ఉన్నది అండ్ ఎస్క్యూఎల్ కన్సిడర్ చేస్తూ ఉండేది రిలేషనల్ డేటాబేసెస్. ఓకే, ఇట్ ఇన్క్లూడ్స్ ఇన్సర్షన్, అప్డేషన్ అండ్ డిలీషన్. నేను ఇంత నోట్స్ ఇవ్వడానికి రీజన్ మీకు ఈజీగా అర్థం కావడానికి. మీరు ఒక సింగిల్ లైన్లో చెప్పాలి అనుకుంటే ఎస్క్యూఎల్ ఇస్ అ రిలేషనల్ డేటాబేస్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేసెస్ ఫర్ అప్డేషన్స్, డిలీషన్స్ అండ్ మోడిఫికేషన్స్ ఇలా చెప్పుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్. ఇంకొక విషయం ఏంటి అంటే వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అన్న వెంటనే డోంట్ సే దట్ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఆ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి వాట్ ఈస్ ఎస్క్యూఎల్ అన్న వెంటనే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్. ఓకే, అఫ్ కోర్స్ ఎస్క్యూఎల్ ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ టేబుల్స్. అంటే ఎస్క్యూఎల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసేవన్నీ కూడా ఈవెన్ అప్లికేషన్స్ అన్నీ కూడా టేబుల్ ఫార్మాట్లో వస్తాయి. ఫస్ట్ పాయింట్. ఇది ఏంటి అంటే స్ట్రాంగ్ ట్రాన్సాక్షన్ సపోర్ట్ ఉంటుంది. ఒక్కసారి టేబుల్ క్రియేషన్ చేసిన తర్వాత నో వన్ హ్యాస్ రైట్ టు చేంజ్ దట్. ఎవరు చేంజ్ చేయలేరు. ఓకేనా? అంతే కదా, మనం క్రియేట్ టేబుల్ నేమ్ రాసిన తర్వాత మీరు క్లియర్ స్క్రీన్ చేసిన తర్వాత కూడా కోడ్ని మీరు చూడలేరు. కానీ నో ఎస్క్యూఎల్ అంటే అర్థం ఏంటి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ద నో ఎస్క్యూఎల్ ఇస్ ఎక్సెల్. ఎక్సెల్లో కూడా డేటాబేస్ క్రియేషన్ చేస్తాం. ఈవెన్ మనం మూవ్ చేసుకుంటాం షీట్స్ని కదా, లేదా రోస్ని మూవ్ చేస్తాం. మధ్యలో ఏదైనా ఇన్సర్ట్ అవ్వాలంటే ఈజీగా ఇన్సర్ట్ చేయగలుగుతాం. అది నో ఎస్క్యూఎల్ అవుతుంది. Excel is also a structured query language. SQL is also a structured query language. But SQL is called as the completely managed structured query language, and this is called as non-relational structured query language. Okay. And SQL is a completely relational database, and this is Excel is a non-relational database. Ante simply SQL is a relational database and structured. Ikkada main thing is కన్సిస్టెన్సీ అండ్ ట్రాన్సాక్షన్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎస్క్యూఎల్లో. నో ఎస్క్యూఎల్లో ఏంటి అంటే నాన్ రిలేషనల్ అవుతుంది. అది ఇక్కడ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటాం. కావాలి అనుకుంటున్నప్పుడు డేటాని ఈజీగా స్టోరేజ్ సొల్యూషన్స్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ కన్స్ట్రెయింట్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ నేమ్ ఇన్ ఫ్యూ. కన్స్ట్రెయింట్స్ అంటే జనరల్గా చెప్పేవి మనం యూజ్ చేసేవి కన్స్ట్రెయింట్స్ నాట్ నల్, నల్, యూనిక్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, ఇలాంటి చెక్ ఇలాంటివి కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ థింగ్ ఏమంటే నల్ అంటే నథింగ్ బట్ ఎనీథింగ్ వీ క్యాన్ డూ. అందుకు నల్ని మీరు కన్స్ట్రెయింట్గా చెప్తే చాలా ఫూలిష్గా ఉంటుంది. నేమ్ ఎనీ ఫ్యూ అన్నారు కాబట్టి నల్ తీసేసేయండి. నల్కి పెద్ద మీనింగ్ లేదు, అందుకే తీసేయండి అన్నాను. ఓకే, దట్స్ వై నేను ఇక్కడ తీసుకుంటా అనేది ప్రైమరీ కీ. ప్రైమరీ కీ మీన్స్ నథింగ్ బట్ ఇట్ విల్ హ్యావ్ యునిక్నెస్ ఇన్ ఏ కాలమ్, నథింగ్ బట్ ఇట్ ఈస్ యునిక్ అండ్ నాట్ నల్. ఫారెన్ కీ అంటే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ బిట్వీన్ 2 డేటాబేసెస్ ఉంటుంది. ఫారెన్ కీ జనరేట్ చేసేటప్పుడు కంపల్సరీ 2 డేటాబేసెస్ యూజ్ చేయాలి కదా. నెక్స్ట్ యూనిక్ అంటే యూనిక్ కాలమ్స్, డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేయదు కానీ ఎంటీ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిక్. చెక్ అనేది ఆన్ ద బేస్ ఆఫ్ కండిషన్.
ఎప్పుడైనా గ్రేటర్ దాన్ 0 ఇలా చెక్ చేయడం, నేమ్ తీసుకుంటా లెంత్ ఏదైనా చెక్ చేసుకోవడం, ఏదైనా సాలరీస్ కానీ లేదా స్టూడెంట్ డీటెయిల్స్ వేసేటప్పుడు స్టూడెంట్ మార్క్స్ కానీ గ్రేటర్ దాన్ సంథింగ్ ఏమన్నా మీరు చెక్ వాల్యూస్ పెట్టాలి అని అంటే ఈ చెక్ వాల్యూ పెడతారు అట్ ద టేబుల్ వైజ్, కాలమ్ వైజ్ కన్స్టెంట్ కాదు, టేబుల్ వైజ్ కన్స్టెంట్ లో పెడితే చాలు. నెక్స్ట్ వన్ ఈస్ నాట్ నల్. నాట్ నల్ మీన్స్ యునిక్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఎంటీ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఇంకా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీకు ప్రైమరీ కీ గురించి ఇంకొక పాయింట్ చెప్తాను. ప్రైమరీ కీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యునిక్. ఈ లైన్ కూడా మీరు చెప్పుకోవచ్చు. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ అని చెప్పాను. ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ నథింగ్ బట్ ఎస్క్యూఎల్ కమాండ్స్. కంప్లీట్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్నిటినీ కూడా ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ అని చెప్పుకోవచ్చు. ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్ డిడిఎల్ ఒకటి, డిఎంఎల్, డిసిఎల్ అండ్ టీసీఎల్ ఇవన్నీ తెలుసు కదా. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డిసిఎల్ మీన్స్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, ఇందులో కమాండ్స్ అన్ని లిస్ట్ మీకు ఇక్కడ ఇచ్చాను కంప్లీట్ గా కమాండ్స్. కమెంట్ అనే కమాండ్ జనరల్ గా యూజ్ చేయరు, సో మీరు యూజ్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. కానీ డిడిఎల్ కిందికి ఈ 5 కమాండ్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, రీనేమ్ అండ్ ట్రంకేట్. డిడిఎల్ మీన్స్ డేటా డెఫినేషన్, డేటా పైన కమాండింగ్ రాస్తున్నాం కాబట్టి డిడిఎల్ కమాండ్స్ అంటాం. డిఎంఎల్ కమాండ్స్ అంటే డేటా గురించి రాస్తున్నాం కాబట్టి సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఈ మిగతావన్నీ ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ యూజ్ ఇట్ ఆర్ యూ క్యాన్ లీవ్ ఇట్. ఓకే, డిసిఎల్ మీన్స్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్, గ్రాంట్, రివోక్ అండ్ ఇన్వోక్ కూడా ఉంది. ఇన్వోక్ అనేది డిపెండ్స్ అపాన్ గ్రాంట్ అండ్ రివోక్ కాబట్టి దాన్ని వదిలేయచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, commit, rollback, save point, set transaction is the new one, you can use that one also. Okay, now the next question is, what is the difference between delete and truncate? Okay, delete command అనేది పర్టికులర్ రోస్ ని డిలీట్ చేస్తుంది అండ్ ట్రంకేట్ కమాండ్ అనేది ఓవరాల్ టేబుల్ ని డిలీట్ చేస్తుంది బట్ స్ట్రక్చర్ ని అలాగే సేవ్ చేసుకుంటుంది. ఓకేనా, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు, ట్రంకేట్ లో వేర్ కండిషన్ యూజ్ చేయడానికి వీల్లేదు. సో ట్రంకేట్ టేబుల్ నేమ్ ఒకటే రాస్తారు. అర్థమైందా? నువ్వు డిలీట్ కమాండ్ కి యూజ్ చేసేటప్పుడు డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ తీసుకొని వేర్ సమ్ కండిషన్ పర్టికులర్ ఎంప్లాయీ నెంబర్ డిలీట్ చేయడం, పర్టికులర్ నేమ్ డిలీట్ చేయడం లేదా పర్టికులర్ డేటా డిలీట్ చేయాలి అని అంటే డిలీట్ లో మనకి ఆప్షన్ ఉంటుంది. బట్ ట్రంకేట్ కమాండ్ కంప్లీట్లీ ఒక టేబుల్ రోస్ ని డిలీట్ చేస్తుంది. ఓకే, ఎలాగో ట్రంకేట్ అండ్ డిలీట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇంకొకటి చెప్తాను. నెక్స్ట్ వన్ ఇస్ కాల్డ్ యాస్ డ్రాప్ అనేది కూడా ఒకటి ఉంది మనకి. డ్రాప్ కమాండ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఆల్సో డిలీట్ ఎంటైర్ డేటాబేస్ విత్ స్ట్రక్చర్. సో ఈ కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూఆర్ కంపారిజన్ మేకింగ్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్, డిలీట్ ఈజ్ యూజ్ టు రిమూవ్ ఏ పర్టికులర్ రో ఫ్రమ్ ఏ టేబుల్ ఇలా చెప్పొచ్చు. ట్రంకేట్ ఈజ్ యూజ్ టు రిమూవ్ ఆల్ ద రోస్, అన్ని రోస్ ని రిమూవ్ చేస్తుంది కానీ స్ట్రక్చర్ రిమూవ్ అవ్వదు దాంట్లో. వెరాస్ డ్రాప్ ఈజ్ ఏ కమాండ్, ఇట్ ఆల్సో రిమూవ్స్ ఆల్ ద రోస్ విత్ స్ట్రక్చర్, అంటే టేబుల్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఈ 3 కమాండ్స్ మీరు కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. డిలీట్ ట్రంకేట్ కంపేర్ చేస్తున్నప్పుడు డిలీట్ విల్ డిలీట్ ఆల్ ద డేటా ఫర్ ఏ పర్టికులర్ రో, ట్రంకేట్ విల్ డిలీట్ ఆల్ ద డేటా బట్ స్ట్రక్చర్ రిమైన్స్ సేమ్. డ్రాప్ తీసుకుంటే ఇట్ విల్ ఆల్సో డిలీట్ ఆల్ ద డేటా విత్ ద స్ట్రక్చర్. ఇది కాంబినేషన్. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ అండ్ ట్రంకేట్ చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ట్రంకేట్ విల్ డిలీట్ ద టేబుల్ రో, ఓకే, అండ్ ద డెఫినేషన్ ఆల్సో, ఈవెన్ ద రిలేషన్షిప్స్ ఆల్సో. ఈ లైన్ చెప్పుకోవచ్చు మేము. దట్స్ వై ఇది వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్సెస్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్, డిఫరెన్సెస్ బిట్వీన్ డ్రాప్ అండ్ ట్రంకేట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ కన్స్ట్రెయింట్. ఇందాక డిస్కస్ చేసాం కదా వాట్ ఈస్ కన్స్ట్రెయింట్ అని. సేమ్ కన్స్ట్రెయింటే, నేమ్ ఎనీ ఫ్యూ. I think ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. I will avoid this. Next one is, what is normalization in SQL? సో నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ DBMS లో యూజ్ చేస్తారు. ఇది SQL బేస్డ్ అయితే కాదు, కానీ డేటాబేసెస్ అనేది డిపెండింగ్ అపాన్ SQL ఉంది కాబట్టి ఈ నార్మలైజేషన్ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. నార్మలైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా విత్ ఇన్ ద డేటాబేసెస్ టు రెడ్యూస్ ద రిడెండెన్సీని తీసుకోవడం కోసం యూజ్ చేస్తారు ఫర్ ఇంటర్ రిలేటెడ్ ద టేబుల్స్ ఆల్సో.
ఈ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ జనరల్గా 5 టైప్స్ ఆఫ్ నార్మలైజేషన్స్, అది ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంది. కానీ ఒక పాయింట్ చెప్పడం ఏమంటే ఎవ్రీ ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీ డేటాబేస్ విల్ బి ఇన్ ద సెకండ్ నార్మల్ ఫార్మ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ ఇస్ అ పర్ఫెక్ట్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హ్యావింగ్? వేర్ అనేది కూడా కండిషన్స్ లో యూజ్ చేస్తాము, హ్యావింగ్ అనేది కూడా కండిషన్స్ లోనే యూజ్ చేస్తాం. వేర్ కండిషన్ గ్రూప్ బై కాంబినేషన్స్ లో వస్తుంది, వెరస్ హ్యావింగ్ అనేది జస్ట్ లైక్ ఇట్ వర్క్స్ యాజ్ ఏ ఫిల్టర్స్ అండ్ గ్రూప్స్ అండ్ పర్టికులర్లీ ఇట్ విల్ వర్క్స్ ఫర్ ద అగ్రిగేట్ వాల్యూస్, అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ కోసం యూజ్ చేస్తారు. వేర్ కండిషన్ అనేది పర్టికులర్ గా మీరు ఏదైనా కండిషన్ బేస్ మీద కావాలి డేటా అంటే యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం చెకింగ్ ఆల్సో, అది ఉందా లేదా అని చెక్ చేసే ఆపరేషన్. Where and group by is a combination operations and having class is just like a filter groups. If where condition and the absence of having group by or order by use చేసుకోవచ్చు, కానీ హ్యావింగ్ అనేది కంపల్సరీగా గ్రూప్ బేస్డ్ గానే యూస్ చేయాలి. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎక్కువగా క్వరీస్ రాసేటప్పుడు మీకు బాగా యూస్ అవుతుంది. డన్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్? Aggregate functions are of 5 types. Very simple. Sum function is used to calculate the sum of values for a complete column, and count is used for number of counts. కానీ కౌంట్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు నల్ వాల్యూస్ ని కౌంట్ చేయదు. ఓకే, నల్ వాల్యూస్ ని అవాయిడ్ చేసి మనకు ఆన్సర్ ఇస్తుంది. యావరేజ్ ఇస్ టు గెట్ ద యావరేజ్ ఫర్ ఆల్ ద వాల్యూస్, మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ. ఓకే, దీస్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రూప్ ఫంక్షన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, we can discuss about SQL Server Integration Services. ఓకే, నేను ఈ విషయం చెప్పేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి చెప్పడం ఏమంటే, వితౌట్ నోయింగ్ SQL SAP నేర్చుకోవచ్చా, వితౌట్ నోయింగ్ SQL FICO నేర్చుకుంటాను, లేకపోతే సిస్ అని నేర్చుకుంటాను. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద SQL. క్వరీ అనేది కానీ ట్రాన్సాక్షన్ అనేది కానీ SQL చేసిన తర్వాత దీస్ ఆర్ ద టూల్స్. మనం ఆ ట్రాన్సాక్షన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం యూజ్ చేసే టూల్స్ అనమాట ఇవన్నీ. కానీ మీరు జనరల్ గా చేసే తప్పు ఏంటి అంటే, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద SQL లేకోకుండా డైరెక్ట్ గా టూల్ నేర్చుకుంటే మీరు వర్క్ చేసే టైంలో ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేసేటప్పుడు క్లయింట్ చెప్పే ఆన్సర్స్ మీకు అనలైజేషన్ రాకపోవడం, క్వరీస్ కి ఆన్సర్స్ రాకపోవడం జరుగుతుంది. అందుకు బేసిక్ నాలెడ్జ్ అయితే SQL ది ఉండాలి. ఓకే, నౌ SQL డిస్కస్ చేస్తున్నారు కాబట్టి మైక్రోసాఫ్ట్ అనేది SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అని ఒక పవర్ఫుల్ ETL టూల్ ని డిజైన్ చేసింది. ఇది ఏం చేస్తుందంటే డేటాబేస్ ఒక డెస్టినేషన్స్, డేటా వేర్ హౌసెస్ అండ్ సిస్టమ్స్, కంప్లీట్ గా డేటాబేసెస్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఫ్రమ్ వన్ డేటా టు అనదర్. ఈ డేటా ఫ్రమ్ వన్ టు అనదర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి యూజ్ చేసే టూలే సిస్, అది ఒకటి. ఓకే, this is a ETL testing. Okay, now the next question, what is spatial database? ఇవన్నీ డేటాబేసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. జనరల్ గా డేటాబేస్ అన్న వెంటనే డేటాని స్టోర్ చేసుకోవడాన్ని, డేటాని క్రియేట్ చేసుకోవడం కోసమే యూజ్ చేస్తారు అనుకుంటూ ఉంటారు. అంతేకాదు, డేటాబేస్ కోసం స్పెషల్ గా మ్యాప్స్ ని కానీ GPS కోఆర్డినేషన్స్ ని కూడా సేవ్ చేసే కోసం యూజ్ చేసే కాన్సెప్టే స్పేషియల్ డేటాబేస్ అంటారు. అంటే డేటా స్టోరేజ్ లో ఒక వన్ టైప్ అనమాట. అనాలిసిస్ ఆఫ్ ద మ్యాపింగ్ డేటాబేసెస్ ని స్పేషియల్ డేటాబేసెస్ అంటారు. ఓకే, ఇంక ఇదంతా జియోగ్రఫీ అండ్ జియోమెట్రిక్ లో డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ ఏ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఆఫ్ ద SQL అన్నాం. ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటే టూల్స్ లో యూజ్ చేసే ప్రూఫ్లింగ్ కానీ, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ కానీ, లేదా బాటిల్ నెక్ వర్క్స్ ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటారు. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఇవన్నీ ఒక ఎగ్జిక్యూషన్, ఒక ప్రోగ్రామ్ ని రీరైట్ చేయడానికి, ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ క్వరీని అర్థం చేసుకోవడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బాటిల్ నెక్ క్వరీస్ అని కూడా అంటారు. ఓకే, ఇవన్నీ ఏం చేస్తాయంటే డేటా వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్, వన్ డేటాబేస్ టు అనదర్ డేటాబేస్, వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ మనకి షిఫ్ట్ అయ్యేటప్పుడు క్వరీ బేస్ మీదనే షిఫ్ట్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేస్తాయి. సో దట్ ద క్వరీ క్యాన్ బి రీరైటబుల్. ఓకే, దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఆఫ్ ద SQL క్వరీస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ SQL ఇంజెక్షన్? ఇందాక చెప్పేటప్పుడు చూడండి, జియోమెట్రిక్స్ కానీ లేకపోతే జోగ్రఫీ మోడల్లో చేసేదాన్ని కాన్సెప్ట్ స్పేషియల్ డేటాబేస్. అట్ ద సేమ్ టైం
సైబర్ సెక్యూరిటీ అటాక్స్ బేస్ మీద SQL ని చేసేదాన్ని SQL ఇంజెక్షన్ అంటారు. డన్. సైబర్ సెక్యూరిటీ అటాక్ మెథడ్ ఇన్వాల్వ్స్ ఫర్ ద SQL కోడ్. అప్పుడు SQL ఇంజెక్షన్ అంటారు. సింప్లీ ఐ క్యాన్ సే ఒక SQL డేటాబేస్ పైన సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ SQL ఇంజెక్షన్. ఇక్కడ బేసికల్ గా మనకి SQL కూడా కావాలి. ఏం చేస్తుంది సైబర్ సెక్యూరిటీ అటాక్? మన డేటాబేస్ పైన అటాకర్స్ ఏమన్నా జరిగితే మనకి నోటిఫికేషన్ ఇస్తుంది. డేటా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం, సింపుల్లీ డేటా సెక్యూరిటీ కోసం. ఓకే, సో హౌ క్యాన్ వి సే దిస్ వన్? ద SQL ఇంజెక్షన్ ఇస్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ద cyber security method on the databases. Okay. Next question. Does SQL support the programming languages features? Anna. SQL does not support. Simply we can say SQL is not a programming language. Okay. So, పక్కాగా మీరు చెప్పేసుకోవచ్చు SQL does not support the programming language. కానీ SQL అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ కి కొన్ని లూప్స్ ఇలాంటివి చేయడానికి PLSQL అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెవెల్ వరకు ఇవి లూప్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూషన్ చేయదు. సో సింప్లీ వీ క్యాన్ సే SQL ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ కమాండ్ బేస్, దట్ ఈస్ కమాండ్ లాంగ్వేజ్. అన్ని క్రియేట్, ఆల్టర్, డిలీట్ ఇలాంటి కమాండ్స్ రాసి కదా ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. దట్స్ వై SQL is called as a command language. It will allow us to manipulate the data, update the delete data, everything, but depending upon the command. That's why SQL is not a programming language. Okay. Now, discuss చేసాం కదా how SQL provides a programming language or not అని. Don't support అని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు SQL సపోర్ట్ చేస్తుందా, ఏం ఫీచర్స్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. SQL is a అంటే what we are saying is SQL is a programming language అంటే we are saying SQL is not a programming language అని ఒక లైన్ చెప్పేసుకుంటున్నాం. వాట్ ఈస్ SQL మీన్స్ వీఆర్ సేయింగ్ SQL is a command language అని చెప్తున్నాం కదా. అప్పుడు SQL అనేది లాంగ్వేజ్ కే కదా అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎస్ SQL is a language. ఓకే, it does not supporting the programming. క్లియర్ గా చెప్తున్నాం. It won't support the programming language. That's why it is not a programming language. ఈ లైన్ చెప్పాల్సి వస్తుంది. It is a command oriented language అని చెప్తున్నాం. Now, SQL is not a programming language అని అన్నప్పుడు SQL లాంగ్వేజ్ అని ఎందుకు వాడుతున్నారు అని అంటే SQL అనేది కమాండ్స్, ఇఫ్ ఎల్స్, లూప్స్ ఇలాంటివి కాకుండా క్వరీస్ ని, అప్డేషన్ ని, డిలీషన్ ని చేస్తూ ఉంది కాబట్టి we can say SQL is a language. Okay. This is మరి అగైన్ ప్రీవియస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ డిస్కషన్ ఏంటి అంటే SQL అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజా కాదా? ఫస్ట్ పాయింట్, నో, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, దెన్ SQL లాంగ్వేజ్ అంటారు కదా, ఎందుకు అని అడుగుతారు. SQL అనేది లాంగ్వేజే, ఇది కమాండ్ యూజ్ చేసుకుంటూ లాంగ్వేజెస్ చేసే కాన్సెప్ట్ అంతా కూడా చేస్తూ ఉంది కాబట్టి మనం SQL ని ఒక లాంగ్వేజ్ అనొచ్చు. ఇంకా సింప్లీ వాట్ ఈస్ లాంగ్వేజ్? జనరల్ గా లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ బిట్వీన్ సిస్టమ్ అండ్ యూజర్. మనము సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వడానికి, ఇది కూడా కమ్యూనికేట్ అవ్వడానికి కొన్ని కమాండ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. కానీ ప్రోగ్రామింగ్ లో లాగా లూప్స్ ని, ఇఫ్ ఎల్స్ ని, అక్కడ ప్రోగ్రామింగ్ రాసే కాన్సెప్ట్ ని, ఫార్మాట్స్ ని ఇలాంటివి ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ సమ్ కమాండ్స్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద సిస్టమ్. అందుకని SQL ని లాంగ్వేజ్ అంటారు. ఇలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. Now, what is TSQL? TSQL, that first of all, the abbreviation is Transact Structured Query Language. Transactions based పైన చేసేదాన్ని TSQL అంటున్నాం. ఈ TSQL is nothing but Microsoft వాళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు SQL లాంగ్వేజ్ ని to interact between the relational databases. So, Microsoft has found the TSQL. Okay. ఇది బెస్ట్ విత్ ద మైక్రోసాఫ్ట్ SQL సర్వర్స్ అండ్ ఇది ట్రాన్సాక్షన్ ఆఫ్ ద డేటాబేసెస్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది టు కమ్యూనికేట్ బిట్వీన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద SQL సర్వర్స్. ఈవెన్ ఈ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా సర్వర్ నుంచి క్లయింట్కి వెళ్ళిపోతాయి అనమాట. అదే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. నార్మల్ టూల్ కానీ నార్మల్ అప్లికేషన్ లో గురించి కాకుండా మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసింది కొన్ని SQL సర్వర్స్, అక్కడ నుంచి డేటా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షన్ SQL. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ TSQL చూద్దాం. సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటున్నాయి ఇక్కడ, ర్యాంకింగ్ ఫంక్షన్స్, రో సెట్ ఫంక్షన్స్, స్కేలార్ ఫంక్షన్స్. SQL కమాండ్స్ తో పాటు ఈ కాన్సెప్ట్ కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది ఇన్ ద TSQL. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ETL ఇన్ ద SQL? ఇందాక డిస్కస్ చేసాం వాట్ ఈస్ ETL అని. కానీ ETL కి SQL కి ఏం రిలేషన్షిప్? SQL ఇస్ ఏ కంప్లీట్లీ ఏ లాంగ్వేజ్, ETL ఇస్ కంప్లీట్లీ ఏ టూల్.
ఇప్పుడు ఈ ETL ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మ్ అండ్ లోడ్ ద డేటా ఆఫ్ ద డేటాబేసెస్. ఈ ETL టూల్స్ జనరల్గా డేటా సోర్స్ సిస్టమ్స్ అంటారు. డేటా సోర్స్ సిస్టమ్స్లో అంటే సోర్స్ సిస్టమ్స్ 2 types, ఓపెన్ సోర్స్ సిస్టమ్, డేటా సోర్స్ సిస్టమ్. ఇది డిపెండింగ్ అపాన్ ద డేటా చేస్తూ ఉంది కాబట్టి డేటా వేర్ హౌస్ సిస్టమ్ ఇది. నౌ ఇది 3 డేటాబేసెస్ ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది ETL సిస్టమ్ అనేది. ఈ 3 డేటాబేసెస్ ఏం చేస్తాయంటే ఇన్కార్పొరేట్ బిట్వీన్ దట్ వన్ డేటాబేస్ టు ద అనదర్ డేటాబేసెస్. ఒక డేటాబేస్ నుంచి ఇంకొక డేటాబేసెస్ కి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, లోడ్ చేయడానికి డేటాని ETL అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ETL is a simply one tool. SQL is completely one language. Okay. Next one, write down the various types of the relationships అన్నాం. ఇది జనరల్ గా ఈ రిలేషన్షిప్స్ ని కార్డినాలిటీ రిలేషన్షిప్స్ అని కూడా అనొచ్చు. 1-to-1 రిలేషన్షిప్, 1-to-many, many-to-one అండ్ సెల్ఫ్ దాంట్లో రిలేషన్షిప్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ రిలేషన్షిప్స్ అనే కాన్సెప్ట్ అఫ్ కోర్స్ డేటాబేసెస్ కానీ ఈఆర్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఎక్కువగా వాడతారు కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా మీకు రావచ్చు. నా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SQL అండ్ MySQL అనేది ఒక క్వశ్చన్ వచ్చారు, ఇంతకుముందు అడిగారు. నేను మన ఛానల్లో టిప్ 51లో పెట్టాను, ప్లీజ్ ఒక్కసారి దాన్ని చూడండి. అందుకే ఇక్కడ డిస్కస్ చేయలేదు, అలా డిస్కస్ చేశానని ఇక్కడ డిస్కస్ చేయలేదు. ఓకే, సో ఈ టిప్ 51 ఒకసారి చూడండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SQL, MySQL, ఇంటిగ్రేటెడ్ SQL, మొత్తం డీప్ అందులో ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ప్లీజ్ ఒక్కసారి రెఫర్ చేయండి ఈ క్వశ్చన్ కి. ఓకే, నెక్స్ట్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద SQL అని అడిగారంటే సింప్లీ వీ క్యాన్ సే SQL వాజ్ డెవలప్డ్ బై ద IBM కార్పొరేషన్. SQL అనేది పర్టికులర్గా ఒక పర్సన్ అయితే తీసుకురాలేదు, IBM కంపెనీ వాళ్ళు SQL ని డెవలప్ చేశారు. ఓకే, ఆ టీమ్ లీడ్ చేసిండేది డొనాల్డ్ డి క్యాంబర్లిన్ అండ్ రేమండ్ ఎఫ్ బ్రూసి. నార్మలైజేషన్ కాన్సెప్ట్ లో కూడా బాయ్కాట్ అంటారు. యాక్చువల్లీ BOYCEని బాయ్ అనేసి స్టాప్ చేశారు ప్రొనౌన్సియేషన్, మీ ఇష్టం ఎలాగైనా పిలవండి. ఎందుకంటే బాయ్కాట్ నార్మలైజేషన్ కాబట్టి బాయ్కాట్ నార్మల్ ఫామ్ అనేది కూడా ఉంది. హీ హాస్ ఫౌండ్ దట్ బాయ్కాట్ నార్మలైజేషన్. ఓకే, అండ్ ద ఫస్ట్ లో ఒరిజినల్ గా SQL ని సీక్వెల్ అని చెప్తున్నారు. సీక్వెల్ అంటే స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వరీ లాంగ్వేజ్. ఈ సీక్వెల్ లో జస్ట్ ఓవర్ తీసేసేయండి, అంటే EUE తీసేసేయండి, SQL వస్తుంది. నథింగ్ బట్ ఇక్కడ క్లారిటీ ఏంటంటే చాలా మంది డౌట్, SQL అని పిలవాలా సీక్వెల్ అని పిలవాలా అని. ఫస్ట్ లో సీక్వెల్ అని పిలిచే వాళ్ళు ఇప్పుడు అందరు SQL అనే పిలుస్తున్నారు. మీరు సీక్వెల్ అని పిలిచినప్పుడు దాని మీనింగ్ తెలిసిన వాళ్ళకి మేబీ అర్థమవుతుంది, తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మేబీ నీకు తెలియదేమో అనుకుంటారు. యూ షుడ్ హ్యావ్ ద క్లారిటీ. ఓకే, సో ఫస్ట్ SQL ని నేమ్డ్ యాజ్ ద సీక్వెల్, నెక్స్ట్ సీక్వెల్ లో ఉన్న ఓవర్స్ ని తీసేస్తే మనకి SQL అని వచ్చింది. అర్థమైందా? సో చూసారు కదా క్వశ్చన్స్ అన్ని ఎలాగున్నాయో. ఎక్కువగా థియరిటికల్ బేస్ పైన ఉన్నాయి ఈ క్వశ్చన్స్ అన్ని. ఓకే, అండ్ డిఫరెన్సెస్ ఎక్కువగా అడుగుతున్నారు. ఈవెన్ మీరు సపోజ్ బీటెక్ స్టూడెంట్స్ అంటే DBMS అనే చిన్న లెసన్ చాప్టర్ వచ్చింటుంది కాబట్టి DBMS కాన్సెప్ట్ కూడా కొన్ని నేర్చుకోండి. BSc స్టూడెంట్స్ కూడా వచ్చింటుంది, నేర్చుకోండి. అపార్ట్ ఫ్రమ్ ద CSE డిపార్ట్మెంట్ అంటే కంప్యూటర్ సైన్స్ కాకుండా సివిల్స్ కావచ్చు, MBA వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉన్నప్పుడు మీకు సపోజ్ కాకపోతే DBMS కి ఈ థియరీ పార్ట్ యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ చెప్పిన డిస్కషన్ అంతా కూడా మీకు SQL ఐడియా ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇది ఫ్రెషర్ లెవెల్ వరకే నేను చెప్పడం. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే క్వరీస్ వెళ్దాం, అది కూడా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు, అంటే ఒక స్టేజ్ వరకు. నెక్స్ట్ కొంచెం హై లెవెల్ క్వరీస్ కూడా నేర్చుకుందాం. ఓకే, ఫ్రెషర్స్ కి క్వరీస్ అడగరాలంటే ఫ్రెషర్స్ కూడా క్వరీస్ అడుగుతారు, కానీ చాలా సింపుల్ వేలో ఉంటాయి. చాలా డీప్ గా వెళ్తున్నప్పుడు క్వరీలో క్వరీ, హావింగ్, నెక్స్ట్ మల్టిపుల్ క్వరీస్, నెస్టెడ్ క్వరీస్ ఇలాంటివన్నీ వస్తాయి. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే వెరీ సూన్ SQL కూడా నేను ఒక ప్లేలిస్ట్ ప్రిపేర్ చేస్తాను, సో దట్ టేబుల్ క్రియేషన్స్ అవన్నీ ఎలా చేయాలో క్లియర్ గా అర్థమవుతుంది. మన ఛానల్లో అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకే, I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. సో చిన్న విషయం ఏంటి అంటే లైక్ చేస్తున్నారంటే వీడియోని లైక్ చేస్తారు కాదు, మీరు లైక్ చేస్తే ఆ వీడియో కాన్సెప్ట్ అనేది మీ మొబైల్లో ఎప్పటికీ కూడా సేవ్ అవుతుంది అనమాట, మీకే యూస్ఫుల్ అవుతుంది మీరు ఒక లైక్ చేస్తే. ఓకే, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.